ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి డాకు మహారాజా ఎలా ఉంది ఏంటి అని ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అనేది ఎక్కువ ల్యాక్ చేయండి, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. ఫస్ట్ డాకు మహారాజా ఎలివేషన్స్ కానీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ మనం మామూలుగా ఎవరైనా సరే మీలాలో ఇంగ్లీష్ మూవీస్ కానీ చూస్తే అంటే ఆ వేలో ఉండదు. డార్క్ సైడ్ మూవీ ఉన్నట్టు అంటే ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. మూవీ చూస్తున్నంతసేపు నాకైతే అలాగే అనిపించిందండి. నేను చూస్తున్నంతసేపు డార్క్ సైడ్ మూవీ అంటే వార్నర్ బ్రదర్స్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఆ వేలో ఆ విఎఫ్ఎక్స్తో కంపారిజన్ చేయొచ్చు. సో ఫైట్లు కానీ డైలాగ్స్ కానీ అస్సంగా ఉన్నాయి. నేను అసలు అనుకోలేదు, ఏదో యావరేజ్గా ఉంటుందిలే అని అనుకున్న మూవీ అనేది. సో సూపర్ అండి, వేరే లెవెల్. అసలు పక్కా మాస్గా ఉంది మూవీ అనేది. ఇంకా బాలయ్య డైలాగులు అయితే అసలు మామూలుగా లేవు. మీకు తెలిసిందే కదా డైలాగులు ఎలా ఉంటాయి అని ప్రతి సినిమాకి. అసలు మూవీ బాగున్నా బాగాలేకపోయినా కానీ, యావరేజ్గా ఉన్నా అసలు దరిద్రంగా ఉన్నా కానీ బాలయ్య డైలాగులతో లాక్కొచ్చేస్తుంది మూవీ అనేది. సో బాలయ్య డైలాగుల కోసమే చాలామంది మూవీ చూసేదానికి వెళ్తారు. ఇంకో విషయం ఏంటంటే ఫైట్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందండి. అసలు హాల్లో వింటుంటే రెండు చెవులు పగిలిపోతున్నాయి. అసలు హాల్లో విన్నంతసేపు ఆ మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలకృష్ణ వచ్చినప్పుడల్లా మ్యూజిక్ వస్తుంది కదా, అసలు రోమాలు నిక్కు వస్తున్నాయి. అసలు నాకు ఆ విధంగా ఉండింది మూవీ చూస్తున్నాను సేపు, అంటే బ్యాక్గ్రౌండ్ వినేటప్పుడు కూడా. సో ఇంకో పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఇవైతే ప్లస్లు. ఓకే, సాంగ్స్ కూడా దబిడి దిబిడి అని. సో ఆ సాంగ్ అనేది సూపర్ ఉంది. అదొక సాంగ్ నచ్చింది, మిగతా సాంగ్లు అనేటివి అలా నచ్చాయి. బాలకృష్ణకి సంబంధించిన సోలో సాంగ్ ఒకటి ఉంది, అది పర్వాలేదు, కొంచెం బాగుంది. హీరో అది బాలకృష్ణ ఇంట్రడ్యూస్ కూడా సూపర్ ఉంది. మళ్ళీ ఇంకోటి వచ్చి మన ఒక ఢిల్లీలో వర్క్ చేసే ఇంజనీరింగ్ సీతారాం అనుకుంటా నేము, ఒకసారే చూశాను కదా, కరెక్ట్గా గుర్తులేదు, సీతారాం అనుకుంటా. అతను చంబల్లో డాకు మహారాజుగా ఎందుకు మారాడు? ఢిల్లీలో వర్క్ చేసే సీతారాము చంబల్లో డాకు మహారాజుగా ఎలా మారాడు? అలాగే వచ్చి మదనపల్లిలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కింద డ్రైవర్గా ఎలా మారాడు? సో స్టోరీ అనేది చూస్తే అర్థమవుతుంది మీకు. బాగుందండి, చాలా బాగుంది. దీనికి మ్యాక్సిమం డార్క్ సైడ్ అంటే ఆ ఫైట్స్లలో స్లో మోషన్ చూపిస్తారు. సూపర్ ఉందండి, భలే ఉంది. ఎక్కువగా డార్క్ సైడ్ లాగే కనిపిస్తుంటుంది. హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళకైతే నేను 2 రివ్యూలు ఇస్తానండి. ఇంగ్లీష్ మూవీస్ డార్క్ సైడ్ మూవీస్ చూడని వాళ్ళకైతే 4.4 ఇవ్వచ్చు, 4.1 కానీ అయినా ఇవ్వచ్చు మూవీ రేటింగ్. మ్యాక్సిమం 4.1 నేను ఇచ్చే రేటింగ్ ఇంగ్లీష్ మూవీస్ చూడని వాళ్ళకి, డార్క్ సైడ్ మూవీస్. సో డార్క్ సైడ్ మూవీస్ చూసే వాళ్ళకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2 రేటింగ్లు ఇస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 3.0 కానీ 3.1 కానీ ఇవ్వచ్చు. ఓకేనా, 3 కూడా కాదు, అంతేలే, 3.0 కానీ 3.1 కానీ ఇవ్వచ్చు. ఓకేనా, డార్క్ సైడ్ మూవీస్ ఇంగ్లీష్ మూవీస్ చూడని వాళ్ళకి 4.1 అనమాట. 2 రివ్యూలు అండి. ఓకేనా, ఇది విషయం. మన వీడియోని ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తాను. ఓకేనా, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.